నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వయసు మళ్ళిన వాళ్ళకి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా సుబ్రహ్మణ్యం గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి। సుబ్రహ్మణ్యం గారు ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ముందుగా మీకు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కనుక ఇంతవరకు కాలంలో ఒక 80-90 సంవత్సరాల పైన వాళ్ళని వయసు మళ్ళిన వాళ్ళు వృద్ధుల కింద అనుకునేవాళ్ళు। లైఫ్ స్టైల్ తక్కువైపోతున్న కొద్దీ వాళ్ళ లైఫ్ అనేది తక్కువైపోతున్న కొద్దీ ఇప్పుడు ఒక 60 నుంచి పైబడిన వాళ్ళు వృద్ధుల కింద మాట్లాడుకుంటున్నాం। ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? నిజంగా వయసు మళ్ళిన వాళ్ళు వృద్ధులు అంటే ఏ వయసు నుంచి ప్రారంభమవుతుంది? అసలు ఏ కేటగిరీ వయసు వాళ్ళని వృద్ధులు అంటారు అసలు ఫస్ట్? ఓకే, వెరీ గుడ్। ఇది మన చాలా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో వృద్ధాప్యం అన్నదానికి ఉన్న వయసు ఇప్పటికీ రాను ఆ వయసు తగ్గుతూ వస్తూ ఉండడం చూస్తే హాఫ్ ఆఫ్ ద ఏజ్ కంటే కూడా ఇంకా తక్కువ అప్పుడే వృద్ధులైపోతున్నారు। వాస్తవానికి ఏంటంటే తిక్కన ఆయన పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి గారి వయసు 90 సంవత్సరాలు। మనకు అప్పుడు ఈ వయస్సు బ్రహ్మచర్యము 25 సంవత్సరాలు బ్రహ్మచర్యము, తర్వాత 25 సంవత్సరాలు గృహస్థము, తర్వాత చతురాశ్రమ ధర్మాలు, ఓకే, తర్వాత వానప్రస్థం మరి ఒక 25 సంవత్సరాలు, తర్వాత 25 సంవత్సరాలు సన్యాసం। అంటే 100 సంవత్సరాలు మన ఆయుష్ని చేసేవాళ్ళు। నాలుగు భాగాలుగా చేస్తే 100 సంవత్సరాల్లో 4 భాగాలుగా చేస్తే మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం అంటే విద్య నేర్చుకోవడానికి, విద్యాభ్యాసం అన్ని బ్రహ్మచర్యం 25 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు। 25 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే మళ్ళీ వచ్చే ఒక 25 సంవత్సరాలు వచ్చేసి గృహస్థం। ఆ తర్వాత గృహస్థం అయిపోయిన తర్వాత ఆస్తిని అంతా సంపాదించింది, ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ ధర్మార్థ కామాలని తీర్చుకున్న తర్వాత మోక్ష సాధన కోసం తీసుకునే నెక్స్ట్ స్టెప్పే ఈ ఇంకొక 25 సంవత్సరాలు వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం। ఈ 4 దశలు ఉండేవి 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు। ఇప్పుడు అప్పటికి కూడా వాళ్ళు వృద్ధులని చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు। ఇప్పుడు వృద్ధాప్యం అన్నది 60 సంవత్సరాలని మన వీళ్ళు రిటైర్మెంట్ అని పెట్టారే కానీ రిటైర్మెంట్నే ఒక వృద్ధాప్యం కొలవడానికి పెట్టినటువంటి ఒక వయస్సు। కానీ 40 సంవత్సరాల నుంచి వృద్ధాప్యం స్టార్ట్ అవుతా ఉంది। ఇప్పుడు మీ మాటలు వింటే భయం వేస్తుంది। 40 సంవత్సరాలకి వృద్ధాప్యం ఎందుకు స్టార్ట్ అవుతా ఉంటే 40 సంవత్సరాలు అసలు ఆరోగ్యవంతంగా వాళ్ళు అప్పుడు కంప్లీట్ 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటూ శరీరాన్ని వదిలిపెట్టేవాళ్ళు, చనిపోయేంత వరకు కూడా ఆరోగ్యంగా తన పనులు తాను చేసుకునేవాళ్ళు। ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు, ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు, కంటి సమస్యలు, రకరకాలైన సమస్యలు। అంటే వృద్ధాప్యం అన్నది 40 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది, ఇంకా ముందు నుంచే కూడా స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు మరి కంప్యూటర్ యుగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే 20-30 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నడుము నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఉంటా ఉంది। గ్యాస్ ట్రబుల్ ఉంటే చాలు, అదొక్కటి చాలు। అన్నం తినింది అరక్కపోతే సర్వ రోగాలు అక్కడే పుడతాయి, అక్కడి నుంచే పుడతాయి। అందుకనే వ్యాధులు పుట్టడానికి పోవడానికి రెండింటికి మూలస్థానం పొట్టే। సో పొట్ట నుంచే వ్యాధులు పుడతాయి, పొట్ట నుంచే పోతాయి అంటారు। అంటే లంకణం పరమౌషధం అనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకుంటారు। కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యం అనే దానికి మనం బహుశా యావరేజ్గా 60 సంవత్సరాలు అంటే ఇప్పుడు వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించిందిగా చూడాలా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిందిగా చూడాలా? అసలు ఇక్కడ శరీరం ఇప్పుడు యావరేజ్ వయసు సగటు వయసు 64 సంవత్సరాలు ఎంతో ఉంది, దాదాపు 60-70 మధ్యలో ఉంది భారతదేశంలో సగటు
వయస్సు, ఓకే అంటే స్పాన్ ఆఫ్ లైఫ్ ఓకే 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే 100 సంవత్సరాలకి 25 అనుకున్నప్పుడు 60 సంవత్సరాలకి ఎంత నిష్పత్తి 60లో 4 భాగాలు చేస్తే, సో ఈ మొదటి 2 భాగాలు దాటిన తర్వాత వచ్చేది వృద్ధాప్యం అని 15 సంవత్సరాలే వస్తుంది ఏదైనా 15 సో 30 సంవత్సరాలు మహా అంటే 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం వృద్ధాప్యం స్టార్ట్ అయిపోతుంది. ఓకే 40 సంవత్సరాలకు వృద్ధులే అయిపోతున్నారు వాళ్ళు. ఎంట్రుకలు నరిచిపోతున్నాయి. వృద్ధాప్య లక్షణాలు ఏంటి? ఎంట్రుకలు నరిచిపోతున్నాయి, తన పని జబ్బులు వ్యాధులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాత పెరుగుతుంది. శరీరంలో మొదటి భాగం అంతా కూడా పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు కఫం డామినేట్ చేస్తుంది. 12 నుంచి 16 సంవత్సరాల వరకు. అప్పటి నుంచి 60 సంవత్సరాల వరకు పిత్తం డామినేట్ చేస్తుంది. 60 సంవత్సరాల తర్వాత వాతం డామినేట్ చేస్తుంది. సో ఈ వాతం అనేది ఇప్పుడు 30-40 సంవత్సరాల్లోనే వచ్చేస్తూ ఉంది. సో ఆ వాతం ఎప్పుడైతే వాత కఫాలు ఎప్పుడైతే ఎక్కువయ్యి శరీరంలో పిత్తము తగ్గిపోయిందంటే మన శరీరం నశించిపోవడానికి రెడీగా ఉందన్నమాట. వాత కఫాలే పంచ ప్రాణాలను బయటికి తీయాలంటే వాత కఫాలు ప్రకోపిస్తాయి. పిత్తము క్షీణించిపోతుంది పూర్తిగా. అప్పుడు శరీరంలో నుంచి పంచ ప్రాణాలు బయటపోతాయి. సో ఇప్పుడు వాత కఫాలు 30-40 సంవత్సరాల్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి గ్యాస్ ట్రబుల్ ఉంది. గ్యాస్ ట్రబుల్ తినంది అరగదు. దానికి కారణం ఏంటి? వాతం, పొట్టలో ఉన్నటువంటి గ్యాస్. సో కఫం వచ్చేస్తూ ఉంది, కఫం పెరిగిపోతూ ఉంది, ఒబెసిటీ వచ్చేస్తూ ఉంది, వెయిట్ పెరిగిపోతున్నారు. కారణం కఫం. సో కఫవాతాలు ఎప్పుడో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో రావాల్సిన కఫవాతాలు ఈ 30-35 సంవత్సరాల మధ్యలోనే ప్రకోపిస్తున్నాయి. దాని కారణంగా వయసు అనేది చాలా చిన్న వయసులోనే ముసలివాళ్ళు అయిపోతున్నారు. బాడీ సెల్ ఏజ్ కొలమానం ఉంటుంది. 30 సంవత్సరాలను 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కొంతమందిని పరీక్షిస్తే 60-70 సంవత్సరాల సెల్ ఏజ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా సెల్ ఏజ్ చూస్తే 28 సంవత్సరాల సెల్ ఏజ్ నాది. నేను 28 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి పనులన్నీ చేస్తుంది ఈ శరీరం. కాబట్టి ఇక్కడ వయసును నిర్ణయించడం అంటే కాలానుగుణంగా ఆ కాలంలో మన వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారము, వాతావరణ పరిస్థితులు, మన యొక్క పొల్యూషన్ రహిత వాతావరణము, తర్వాత ఈ తీసుకునే ఆహార పదార్థాల్లో కెమికల్స్, ఈ పెస్టిసైడ్స్ లేకుండా మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే రోజుల్లో ప్రతి ఒక్కటి పొల్యూషన్ లేకుండా ఉన్న రోజుల్లో 100 సంవత్సరాలని చెప్పినారు. కానీ ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది 60 సంవత్సరాలు అనుకుంటే మన వృద్ధాప్యం అనేది 40-50 సంవత్సరాల్లోనే స్టార్ట్ అయిపోతాం. అయితే మనం 60 సంవత్సరాల దగ్గర నుంచి మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారు. 40 అంటే మరీ తక్కువగా ఉంది. అయితే రోగాలు అనేవి లేకపోతే వ్యాధులు అనేవి 40 దగ్గర నుంచి ఎప్పుడైతే 35 to 40 క్రాస్ చేస్తున్నారో అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. డీజనరేటివ్ చేంజెస్ అని కానివ్వండి, లేకపోతే మీరు చెప్పినట్టు థైరాయిడ్, బీపీ, షుగరు, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా. సరే, మరి 60 సంవత్సరాలు దాటిన ఒక వయసు మళ్ళిన వాళ్ళకి ఎటువంటి సమస్యలని వస్తూ ఉంటాయి జనరల్గా? యాక్చువల్గా 60 సంవత్సరాలు దాటితేనే మొట్టమొదటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వాతం ప్రకోపిస్తుంది. అది సర్వసాధారణ న్యాచురల్గా. ఫలితంగా ఏమేం కనబరుస్తుంది? ఓకే, వాత ప్రకోపం వలన మెయిన్ కీళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు, వేళ్ళు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అంటారు, జాయింట్ పెయిన్స్. ఫస్ట్ వాత ప్రకోపంలో వచ్చేటటువంటి అది. రెండవది ఆకలి మందగించడం. పిత్తం తగ్గిపోతుంది కదా, వాతం పెరుగుతుంది, తద్వారా పిత్తం తగ్గిపోతుంది, కఫం పెరుగుతుంది. పిత్తం తగ్గిపోయిన దానివలన అజీర్తి వస్తుంది. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోలేరు. పుష్టిగా అప్పుడు ఇంతంత తినేవాళ్ళు మన వాళ్ళు. ఎంత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన బాగా తినేవాళ్ళు. ఇప్పుడు
తినలేరు, ఎందుకంటే అగ్ని మందగిస్తుంది, మందాగ్ని వస్తుంది. ఓకే. జఠరాగ్ని అనేది తగ్గిపోతుంది. రెండవది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే కీళ్ళ నొప్పులు, డైజెస్టివ్ డిజార్డర్స్. ఓకే. తర్వాత కాన్స్టిపేషన్ వస్తుంది, వాతం పెరగడం వలన డ్రై అయిపోతుంది. ఓకే. వాతం యొక్క గుణం ఏంటంటే ఫ్లూయిడ్స్ని డ్రై చేసేయడం. ఓకే, క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కళావతి మేడం. ఓకే కళావతి గారు, ప్రాబ్లం ఏంటండి? నమస్తే మేడం, బండగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో యోగా సుబ్రహ్మణ్యం గారితో చెప్పండి. ఉంది, మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మేడం నాకు. ఓకే, దాని గురించి మాట్లాడదాము. ఎంత వయసు అమ్మా? నాకు 54 సార్. 54. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉంది? ఏమేమి వ్యాధులు ఉన్నాయన్న, సమస్యలు ఉన్నాయన్నారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంది, షుగర్ కూడా రన్నింగ్ లో ఉంది అని చెప్పారు సార్. సరే, మీరు వింటూ ఉండండి, మీ సమస్య పరిష్కారం ఇక్కడ నేను చెప్పే వాటిలోనే తెలుస్తుంది. ఏమా, ఇప్పుడు గ్యాస్ ట్రబుల్కి అయితే మీరు త్రిఫలా చూర్ణం తీసుకోండి. త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా పొద్దున్నే రాత్రి వేడి నీళ్ళలో త్రిఫలా చూర్ణం తీసుకుంటే మొత్తం వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అవుతాయి. ఒకటి త్రిఫలా చూర్ణం. ఇంకా తగ్గలేదంటే ఒక 20 రోజుల పాటు రెగ్యులర్గా త్రిఫలా చూర్ణం వాడిన తర్వాత ఇంకా తగ్గలేదని అంటే సొంటి పొడి రోజు పొద్దున్నే ఒక పరగడపన ఒక చెంచాడు, ఒక టీ స్పూన్ నీళ్లు, ఈ సొంటి పొడిని ఒక గోరువెచ్చటి నీళ్ళల్లో, ఒక 200 ml గోరువెచ్చటి నీళ్ళు అర గ్లాస్ నీళ్ళల్లో వేసి కలిపి సొంటి పొడి నీళ్లు తాగండి. ఆ గ్యాస్ అంతా కూడా కొట్టేస్తుంది. మీ ఆహారంలో అల్లం ఉండేటట్లు చూసుకోండి రెగ్యులర్గా. ఏదో ఒక విధంగా అల్లం ఉంటే పిత్తాన్ని పెంచుతుంది, లోపల ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా బయటకు పంపిస్తుంది. ఇక్కడ వాము కూడా, మీరు ఆహారంలో వాము కూడా ఉండేటట్లు చూసుకోండి. ఈ మూడింటిని, సొంటి పొడి, అల్లము, వాము మీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి. ఆ లోపల ఉన్న గ్యాస్ అంతా కూడా కొట్టేస్తుంది. పోతే త్రిఫలా చూర్ణం, కరక్కాయ, తానికాయ, తర్వాత ఉసిరికాయ, ఈ మూడింటి కలిపి చేసి ఉంటారు. మనం అంగడిలో కూడా అడిగినా కూడా ఇస్తారు ఆయుర్వేద షాప్స్లో. ఈ త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా వాడితే సకల పొట్టకు సంబంధించినటువంటి సకల సమస్యలు కూడా నివారణ అవుతాయి. ఓకే అండి, త్రిఫలా చూర్ణానికి కూడా అంటే రేషియో ఏమన్నా ఉంటుందా? రేషియో అంటే 2 రేషియోలు తయారు చేస్తారమ్మా. ఇప్పుడు 1:2:3 లేదు, ఈక్వల్ రేషియోలో కూడా చేస్తారు, ఏదైనా పర్వాలేదు. ఓకే, అంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? 1 స్పూన్, 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణం ఒక 100 ml వాటర్లో కలిపేసి తాగేసి పరగడుపున, మరియు రాత్రి పడుకునేటప్పుడు 2 పూట్ల వాడితే తొందరగా ఫలితం వస్తుంది. ఓకే, గ్యాస్ సంబంధించిన రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. 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 హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రసాదరావు గారు, ప్రాబ్లం ఏంటండి? కీళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఓకే, ఏజ్ అండి? 69 అండి. 69 సంవత్సరాలు. ఓకే, ఏ ప్రసాదరావు గారు? అవునండి. మీకు కీళ్ళ నొప్పులు రావడం సహజం. ఎందుకంటే 69 సంవత్సరాల్లో కీళ్ళ నొప్పులు రావడం అన్నది సర్వసిద్ధంగా, అది ప్రకృతి సిద్ధంగా వస్తాయి. కానీ వాటికి ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలంటే వాతం ప్రకోపించేటటువంటి ఆహార పదార్థాలను ఆపండి. ముఖ్యంగా ఆలుగడ్డలు, ఇలాంటి గడ్డకూరలను తగ్గించడం, చేమదుంపలు ఇలాంటివి గడ్డకూరలను తగ్గించి కొంచెం ఆకుకూరలు, కాయగూరలు ఉండేటట్లు చూసుకోండి మీ ఆహారంలో. తర్వాత త్రిఫలా చూర్ణాన్ని, మీకు రెగ్యులర్గా త్రిఫలా చూర్ణాన్ని వాడండి కొంతకాలం. ఒక 20 రోజుల పాటు రెగ్యులర్గా త్రిఫలా చూర్ణం వాడినారంటే మీకు గుణం కనిపిస్తుంది. ఇంకా మీకు ఏ కీళ్ళు నొప్పిగా ఉంటుందో ఆ కీళ్ళల్లో జస్ట్ ఇట్లా కొట్టుకుంటూ ఉండండి. జస్ట్ ఇట్లా కొట్టుకుంటూ ఉండండి. అప్పుడు మీకు రిలీఫ్ ఇస్తుంది. అక్కడ వాతం చేరుతుంది. అక్కడ 60 సంవత్సరాలు పైబడిన తర్వాత వాత ప్రకోపం ఆటోమేటిక్గా శరీరంలో వస్తుంది. సో దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ కీళ్ళు ఉంటుందో, ఆయా ఏ కీళ్ళలో నొప్పి ఉంటుందో ఆయా కీళ్ళలో ఇలా ట్యాప్ చేస్తురండి, ఇలా మెల్లగా. సో మీకు అలా చేస్తూ ఉంటే
ఆ నొప్పి అనేది రిలీఫ్ ఇస్తుంది. ఇంకేం మందులు గిందులు ఏం అవసరం లేదు. మందుల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేస్తుంది. మీరు ఈ చక్కటి ఆహార నియమాలు, త్రిఫలా చూర్ణం, తర్వాత ఈ ట్యాప్ చేసుకునే విధానం, దాంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, తగ్గిపోతాయి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అనిత మేడం, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మగారికి వయసు 58 సంవత్సరాలు మేడం. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? మా అమ్మగారికి ఒళ్ళంతా లోపల ఎలర్జీ లాగా వస్తుంది మేడం. ఆయాసం 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆయాసం ఉంది మేడం. ఓకే, తర్వాత మోషన్స్ అవ్వదు, యూరిన్ రాదు, చేలో చీము ఉంది. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి? ఒక 30 సంవత్సరాల నుంచి మేడం. ఓకే, ఇన్సైడ్ ఎలర్జీ జలుబు ఎక్కువగా ఉంటుంది మేడం. ఆస్మా ఉంది, తర్వాత బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓకే, సో 59 సంవత్సరాల వయసు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నారు కదండి? ఓకే మేడం. ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయి. చాలా చీము కూడా వస్తుంది మేడం. ఎలర్జీ అయితే లోపల నుంచి వస్తుంది. మొన్న వేరే ఊరి నుంచి వచ్చాం మేడం. రాత్రి వచ్చిన అంటే వాతావరణం మారడం వల్ల ఏమో తెలియదు, కానీ సడన్ గా ఊపిరి అందలేదు ఇంకా అసలు. ఓకే, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. వచ్చేసింది. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే షుగర్ టెస్ట్ చేశారు, బీపీ టెస్ట్ చేశారు. బీపీ ఎప్పుడు ఉంటుందండి, బీపీ అయితే 185 200 ఉంటుంది ఎప్పుడు. అమ్మా, ఈమెకు ఉన్న మీ అమ్మగారికి ఉన్నటువంటి సమస్యలకి ఒకే ఒక్క మందు ఉంది, ధ్యానం. కూర్చొని రోజుకి ఆమెకి ఎంత వయసు ఉందో అన్ని నిమిషాల పాటు, ఉదాహరణకి 50 సంవత్సరాల వయసు ఉంటే 50 నిమిషాల పాటు ధ్యానం. ఇంకే మందు అవసరం లేదు. ప్రతిరోజు కూర్చొని పొద్దున్నే ఒక గంట సేపు, పొద్దున్నే రాత్రిపూట 1 గంట సేపు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆమెకు రాను రోజు రోజుకి ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ఈ మందుల వలన అలాంటి వ్యాధులు పోయేది అది చాలా కష్టమైనటువంటి పని. సో మ్యాక్సిమం ఇలాంటి అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి ఒకటే మందు, ధ్యానం. సుబ్రహ్మణ్యం గారు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. అలాగే. హలో హలో హలో, టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మాట్లాడరా? మీ పేరు? నా పేరు ఉమాదేవి అండి. ఉమాదేవి గారు, ప్రాబ్లం ఏంటండి? నాకు 40 years అండి. ఓకే, ఇప్పుడు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అండి ఏంటో బాడీ ఊరకనే టెన్షన్ లాగా వస్తుంటది, వణుకు లాగా. ఓకే, షివరింగ్ వస్తుంది. షవరింగ్ వస్తుంది. ఓకే, ఆ టెన్షన్ లో ఇంకా నిస్సత్తుగా, నీరసంగా, గుండె దడగా. ఓకే, బీపీ ఏమైనా చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించండి, బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని చూపిస్తే అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఓకే, ఆ ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదండి ఎన్ని వాడినా కూడా. అమ్మా ఒక్క నిమిషం. ఈ మీ సమస్య అది శారీరకంగా కంటే కూడా మానసికమైనటువంటి సమస్య అని అనిపిస్తూ ఉందమ్మా, యాంగ్జైటీ అనిపిస్తూ ఉంది. సో మీకు మీ ముక్కులు ఒకసారి అలా చెక్ చేసుకొని చూడండి. మీకు నోస్ కనుక బ్లాకేజెస్ ఉంటే, అంటే ముక్కులో శ్వాస ప్రక్రియ సరిగా క్లియర్గా లేకపోతే ముక్కులో వాటిని సరి చేసుకోవాలి. దానికి వేరే యోగ ప్రక్రియలు ఉన్నాయి. మీరు తర్వాత నా నంబర్కి కాల్ చేయండి, నేను మీకు సలహా ఇస్తాను. తర్వాత ధ్యానం చేయండి, ముఖ్యంగా పిరమిడ్ ధ్యానం, శ్వాస మీద ధ్యాస. సో అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి నార్మల్ అయిపోతుంది. అదేం పెద్ద జబ్బు కాదు, దాని గురించి పెద్దగా టెన్షన్ పడిన అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా సింపుల్గా తగ్గిపోతుంది. మెడిటేషన్ చేస్తూ ఉంటే సెట్ అయిపోతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది యమునూరు హీరగోవింద్ మేడం. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, షుగర్. ఓకే, వయసు?
వయసు 45 మేడం. 45 సంవత్సరాలు. సో 45 సంవత్సరాల్లోనే గ్యాస్ ట్రబుల్, కీళ్ళ నొప్పులు, ఇవి రెండు కూడా వాత సంబంధమైనటువంటి వ్యాధులు, వాత ప్రకోపం చేత వచ్చినటువంటి వ్యాధులు. మీరు త్రిఫలా చూర్ణాన్ని రెగ్యులర్గా వాడండి. తర్వాత కొంచెం సొంటి పొడి రెగ్యులర్గా భోజనంలో మొదటి ముద్దలు కొంచెం సొంటి పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూరండి. ఆ తర్వాత ఇంకా అవసరమైతే వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు వాత గజాంకుశ రస, ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు, అది ప్రిస్క్రిప్షన్స్తోనే చూసి ఇవ్వాలి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే రెగ్యులర్గా త్రిఫలా చూర్ణం వాడండి, అది త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి నేను చెప్పాను ట్యాప్ చేసుకునే మెథడు. ఇలా కీళ్ళల్లోనూ ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అలా ట్యాప్ చేస్తూ ఉండండి. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు రెగ్యులర్గా ఒక 5-10 నిమిషాలు ట్యాప్ చేసుకోండి, మెల్లమెల్లగా తగ్గుతుంది. తర్వాత యోగాభ్యాసం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, మీకు దగ్గరలో ఉన్న యోగా మాస్టర్ని ఎవరైనా ఉంటే చూసుకొని యోగా, కానీ యూట్యూబ్లో చూసి మాత్రం యోగా చేయకూడదండి. ఖచ్చితంగా ఒక మాస్టర్ని పెట్టుకొని ఒక నెల ట్రైనింగ్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేసుకుంటే 40-45 సంవత్సరాలే కాబట్టి అదే నేను మనం అనుకున్నది. మీరు రెగ్యులర్గా యోగ సాధన చేసుకుంటే మీకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళకి పిత్తం అనేది డౌన్ అయ్యి కఫము వాతము అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కఫ లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఇప్పుడు వాత లక్షణాలు మనం ఏమనుకున్నాము, ఇక్కడ వీళ్ళు చెప్పేది మనకు తెలుస్తుందంటే వాత లక్షణాలు ఏంటంటే ఫస్ట్ కీళ్ళ నొప్పులు, అంటే ఆర్థరైటిస్. కీళ్ళల్లో ఏమవుతుందంటే వాతం యొక్క వాయువు యొక్క లక్షణం ఏంటంటే డ్రై చేసేస్తుంది, ఆరిపోయేట్టుగా చేస్తుంది. అంటే ఇక్కడ కీళ్ళల్లో ఏముంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో సైనోవియల్ ఫ్లూయిడ్ని డ్రై చేసేస్తుంది. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోయిందో ఆ కార్డిలేజ్ అనేది ఎముకకు మధ్యలో చిగురెముక అంటారు, కార్డిలేజ్ ఉంటుంది. ఆ కార్డిలేజ్కి లూబ్రికేషన్ లేకుండా పోతుంది. లూబ్రికేషన్ లేకుండా పోవడం వలన అరిగిపోతుంది కార్డిలేజ్. అరిగిపోయి బోన్ టచ్ అయ్యి పెయిన్ వస్తుంది. సో ఇది ఒకటి. తర్వాత పొట్టకు సంబంధించింది, ఎప్పుడైతే వాతం పెరుగుతుందో పొట్టలో కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అయితే ఫస్ట్ ఆర్థరైటిస్కి సంబంధించి, అంటే వయసు మళ్ళిన వాళ్ళకి వచ్చే కీళ్ళ నొప్పులకి ఎటువంటి ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగుతుంది? ఆసనాలు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఆసనాలు చేయలేరు, డైరెక్ట్ ఆసనాలలోకి పంపించకూడదు కూడా. ఎందుకంటే మెల్లమెల్లగా చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేయాలి, జస్ట్ అలా మూమెంట్స్ ఇవ్వాలి. చిన్నగా మెల్లగా మూమెంట్స్ ఇచ్చుకుంటూ సూక్ష్మ వ్యాయామాలు అంటారు. ప్రతి కీలులోనూ ఆ లూబ్రికేషన్ పెంచే విధంగా చూసుకోవాలి. తర్వాత వాతాన్ని తగ్గించాలంటే కొంచెం వాటర్ బాగా తాగాలి, వాటర్ ఎక్కువగా, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగాలి. జ్యూసెస్, వాటరు, టెంకాయ నీళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే లోపల బాడీలో కొంత ఈ వాయువు డ్రై చేసేసే కొద్దీ మనం ఎక్కువగా బయట నుంచి ఎక్స్టర్నల్గా అందించాలి ఫ్లూయిడ్ని డ్రై చేసేస్తూ ఉంటుంది లోపల. సైనోవియల్ ఫ్లూయిడ్ని లేకి వెళ్ళకూడదంటే మనం ఎక్కువగా బాగా నీళ్లు తాగుతూ ఉండాలి, ఫ్లూయిడ్స్ తాగుతూ ఉండాలి. సో అలా చేస్తూ కొంచెం కఫ సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కఫం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా వాతం తగ్గిపోతుంది. లేదు, ఈ యోగ సంబంధమైనటువంటి ప్రక్రియల్లో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా చేసుకోవాలి. వాయుముద్ర పెట్టుకోవాలి, రెగ్యులర్గా వాయుముద్ర పెట్టుకోవాలి. తర్వాత వాతహర ముద్ర, ఈ వాతహర ముద్ర, వాయుముద్ర, తర్వాత శూన్యముద్ర, ఈ ముద్రలు పెట్టుకొని రెగ్యులర్గా మెడిటేషను రోజు పొద్దున్నే 1 గంట, సాయంత్రం 1 గంట, లేదంటే అట్లీస్ట్ రోజులో 1 గంట సేపు ఈ 3 ముద్రలు, ఒకటి వాయుముద్ర, తర్వాత శూన్యముద్ర, తర్వాత కఫహర ముద్ర, వాతహర ముద్ర, ఈ 3 ముద్రల్ని గనక సాధన చేస్తే రోజుకు 1 గంట లేదా 2 గంటల పాటు అతి తక్కువ కాలంలో శరీరంలో వాత బ్యాలెన్స్ లేక వచ్చేస్తుంది.
వాటర్ బాగా తాగుతూ ఫైబర్ డైట్ బాగా తీసుకుంటూ పొట్టని శుభ్రంగా పెట్టుకుంటే వాతం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, కీళ్ళకి సంబంధించిన సమస్యల గురించి చెప్పారు. నెక్స్ట్ ఇంకేముంటాయండి? నెక్స్ట్ పొట్టకు సంబంధించి చెప్పారు, డైజెషన్ సంబంధించినవి. సో వాత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నట్టు ఫ్లూయిడ్స్ డ్రై అయిపోతాయి. ఫ్లూయిడ్ డ్రై అయిపోయినప్పుడు కాన్స్టిపేషన్, మలము బయటికి పోదు. ఎంత ముక్కినా కూడా ఇది ఒక సాలిడ్ లాగా అయిపోతుంది లోపల. సో దాన్ని అంత దశకి తీసుకురాకుండా అప్పుడప్పుడు ఎనిమా చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి. ఎప్పుడైతే మనకు పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది, కాన్స్టిపేషన్ వచ్చింది, ఒకరోజు వెళ్ళలేదు, రెండో రోజు కూడా వెళ్ళలేదంటే మూడో రోజు ఖచ్చితంగా ఎనిమా తీసుకోవాలి. అలా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఇండైజెషన్ కూడా ఉంటుంది. ప్రేవుల్లో సరిగా మూమెంట్ ఉండదు. డ్రై అయిపోయినప్పుడు, ఫ్లూయిడ్స్ డ్రై అయిపోయినప్పుడు మలము ప్రేవుల్లో నిలబడింది అంటే సకల రోగాలకు అదే మూలమవుతుంది. సో ఆ యొక్క మలాన్ని పోగొట్టుకోవడానికి మనము కావలసిన ఫైబర్, మంచి ఫైబర్ డైట్, ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. ఒకవేళ ఇంకా అవసరమైతే త్రిఫల చూర్ణం, ఇంకా అవసరమైతే సునాముకి ఆకు ఉంది, తర్వాత ఇలాంటి అష్టచూర్ణము, ఇలాంటి ఒక కొన్ని అవసరమైనటువంటి ఆయుర్వేదిక మూలికలతో కూడినటువంటి మందుల్ని తీసుకుంటూ మన ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేటట్లు చూసుకుంటూ ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటే మాత్రం వాతం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ వయసు మళ్ళిన వాళ్ళకి అరుగుదల శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి. మరి ఇట్లా ఫైబర్ ఫుడ్ అలాంటివి తీసుకున్న వాళ్ళకి అరుగుదల సరిగ్గా ఉంటుందంటారా? ఫైబరే బాగా తొందరగా అరుగుతుంది. ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలు అన్నిటిలో ఫైబర్ ఉంది కదా, ఆకుకూరలు అరగడానికి 2.5 గంట చాలు. ఏ ఆకన్నా కానీ చాలా తక్కువ సమయంలో అరిగిపోతుంది. కాయగూరలు ఎక్కువగా ఉడికించిన కాయగూరలు తీసుకుంటే, లేదంటే హాఫ్ బాయిల్డ్ కాయగూరలు అయినా సరే, అన్ని రకాల కాయలు, వంకాయ, బెండకాయ, మోటికాయ, చిక్కుడుకాయ, సొరకాయ, ఇలాంటి ఏ కాయగూర అయినా కూడా మనం కాయగూరలతో తింటే మినిమం 2-2.5 గంట 3 గంటల లోపు అరిగిపోతుంది. డైజెషన్కి బాగుంటుంది. అందులో కొంచెం సైంధవ లవణం వాడుకుంటే, మామూలు కాకుండా కొంచెం సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. సో అది వాడుకున్నారంటే చక్కటి డైజెషన్ ఉంటుంది. ఓకే అండి. ఇంకేం సమస్యలు వస్తూ ఉంటాయి? కంటి చూపు ఎక్కువగా మందగిస్తూ ఉంటుంది వయసు మళ్ళిన వాళ్ళకి. సో అది ప్రాబ్లం ఏదైనా శుక్లాల వల్ల కానివ్వండి, లేకపోతే దగ్గర చూపు, దూరం చూపు, ఇట్లాంటివి. సో ఎటువంటి అంటే యోగా ద్వారా ఆ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముసలితనంలో వచ్చేటటువంటి మెయిన్ ఏంటంటే కంటి చూపు కంటి చూపు తగ్గడం, దంతాలు ఊడడం, చెవులు వినికిడి మందగించడం, ఇవి సహజంగా వచ్చేటట్టు. చర్మం స్పర్శను కోల్పోవడం, తక్కువ స్పర్శ ఉంటుంది. ఇంద్రియాలు వాటి యొక్క శక్తిని కోల్పోతూ ఉంటాయి, శక్తిని తగ్గుతూ వస్తుంటుంది. వయసు పెరిగే కొద్దీ ఇంద్రియాలకు ఉన్నటువంటి బలం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, వాటి పనితీరు మందగిస్తూ ఉంటుంది. నాలుగు రుచి కూడా తగ్గిస్తుంది, ముక్కు వాసనను కూడా తగ్గిస్తుంది, కళ్ళను చూపును తగ్గిస్తుంది, చెవులు వినికిడిని తగ్గిస్తుంది, దంతాలు ఊడిపోతాయి. ఇంక నువ్వు ఏమి తినకూడదురా అని. అంటే ఏమి తినకూడదంటే ఒక వయసు వరకు ఏమైనా తినడానికి పటిష్టంగా ఉంటాయి, ఆ తర్వాత అవి ఎక్కడ కదులుతూ ఉంటాయి. కదిలినప్పుడు జాగ్రత్త, నువ్వు అతి గట్టి పదార్థాలని తినద్దు, కొరికి తినే పదార్థాలను తినద్దు, కొంచెం మెత్తటి పదార్థాలను తిను. ఊడిపోయిన తర్వాత లిక్విడ్స్ తాగాలి, పండ్లు ఊడిపోయిన తర్వాత. అదేవిధంగా కళ్ళు కూడా, మన ఎంట్రుకలు తెల్లబడడం, ఇవన్నీ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. మన కర్మ, ఏ కర్మ చేసుకున్నాం మనం ఇంతవరకు, మన వెనక బ్యాగేజ్ ఏది ఉంది, ఆ తర్వాత మన భవిష్యత్తులో ఇంకా ఏమి చేసుకోవాలి, జాగ్రత్తలు చెబుతూ ఉంటాయి. అవి ఏమి జాగ్రత్తలు చెప్పినా కూడా, నేచర్ ఏ జాగ్రత్తలు మనకు చెప్పినా కూడా వాటిని పట్టించుకోం. పండ్లు ఊడిపోతే ఆర్టిఫిషియల్ దంతాలను పెట్టుకుంటాం, కళ్ళు కనిపించకపోతే శుక్లాలు సర్జరీ చేయించుకొని లెన్స్ పెట్టుకుంటాం. సో చెవులు వెనకపడకపోతే వాటికి సంబంధించిన ఇయర్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటాం. అంటే మనిషి
ప్రకృతిని అనుసరించి కాకుండా ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. దానివల్ల దుఃఖపడుతున్నాడు. ప్రకృతిని అనుసరించి ఏ వయసులో అయితే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమొస్తుంది మన ధర్మాలలో, చతురాశ్రమ ధర్మాలలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మచర్యము, గృహస్థము. 60 సంవత్సరాలు ఏముంది? వానప్రస్థం. వానప్రస్థం అంటే ఏంటి? ఆశాపాశాలను వదిలిపెట్టి పాస్తుల్ని పిల్లలకి అప్పచెప్పేసి ఏదో అంతో ఎంతో వనాలు లేకపోయి అంటే తోటలోనో లేదంటే ఒక ఏకాంత ప్రదేశంలోకి పోయేసి అక్కడ భార్య వస్తే భార్యతో కూడి లేదంటే ఏకాంతంగా పర్వాలేదు వెళ్ళి జప ధ్యాన తప యోగ మంత్ర వీటిని ఏదో ఒక యోగాన్ని ఆశ్రయించి భక్తి వీటిని ఇంతవరకు గృహస్థులు అంతా కర్మయోగం చేసి ఉంటాడు. తర్వాత భక్తి, ధ్యానము, జ్ఞానము, జపము ఇవి రాబోయే జన్మకి రాబోయే ఆశ్రమ ధర్మం సన్యాసాశ్రమానికి ఏమేమి అవసరమో ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ లేకుండా 60 సంవత్సరాల్లో కూడా నేను మనం మునిమనవాడికి ఒక 1000 కోట్లు ఒక 100 కోట్లు సంపాదించి పెట్టాలన్న ఆశ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి దుఃఖమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆ దుఃఖములో కర్మ ఇంకా పెరిగిపోతుంది. కర్మ పెరిగిపోయే కొద్దీ జన్మ లో లెవెల్ జన్మ వస్తుంది. ఎంత కర్మ అధికంగా ఉంటే, ఎంత పాపకర్మ అధికంగా ఉంటే అంత లో లెవెల్ జన్మ వస్తుంది. సో అందుకని మన వాళ్ళు ఈ వయసు 60 సంవత్సరాలంటే వనప్రస్థం ఆశ్రమం. అది వనప్రస్థ ఆశ్రమం అంటే ఒంటరిగా ఏకాంతంగా అడవుల్లోనూ, వనం అంటే అడవి, వనాలలో ఉండాలి. మన ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికి కూడా గాంధారి తీసుకొని వనప్రస్థం వెళ్ళిపోయినాడు. సో ఆ వయసు వచ్చాడు. మన ఆశ్రమ ధర్మాలలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మాలు వాటిని పాటించాలి ఆశ్రమ ధర్మాలు. సో ఇప్పుడంటే అవి పాటించకపోవడం వల్ల దుఃఖపడుతున్నాడు మానవుడు. సో వ్యాధుల్ని ఏ విధంగా నయం చేసుకోవాలంటే ఆశ్రమ ధర్మాలతో పాటిస్తే సరిపోతుంది. లేదంటే అట్లీస్ట్ జపతపం, పొద్దున్నే 1 గంట సేపు ఏదో ఒక మంత్ర జపం. జపతో నాస్తి పాపకర్మం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాపకర్మం. కాబట్టి జపాన్ని లేదంటే ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి ఆ వయసులో. యోగ సుబ్రహ్మణ్యం గారు, జనరల్గా వయసు మళ్ళిన వాళ్ళు మేము ఆసనాలు వేయొచ్చా, లేకపోతే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల దృష్ట్యా మాకు సూట్ అవుతుందా, యోగా చేయొచ్చా, లేకపోతే చేసిన తర్వాత ఇంకేమన్నా ఈ ఒళ్ళు నొప్పులు కానివ్వండి ఏమైనా పెరిగే అవకాశం ఉందని భయపడుతూ కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఏ ఆసనాలు కానీ లేకపోతే ఏ సూర్య నమస్కారాలు కానీ వయసు మళ్ళిన వాళ్ళకి ప్రిఫరబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? తప్పకుండా. ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత అంటే ముందున్న స్ట్రెంగ్త్ ఉండదు, ముందున్న ఎనర్జీ లెవెల్స్ ఉండవు, వయసులో ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి దృఢత్వం అనేది కూడా సన్నగిలుతుంది. ఈ 3 విషయాలు పోతే శ్వాస ప్రక్రియ సక్రమంగా ఉండదు. ఈ 3ంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వయసు పెరిగిన తర్వాత. మొదట ఫిజికల్ ఫిట్నెస్ని కాపాడుకోవాలి. రెండవది శ్వాస ప్రక్రియ 2 ముక్కులలో ఫ్రీగా ఫ్లో జరిగేటట్లు చూసుకోవాలి. మూడవది మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీటికి నేను కొన్ని వాళ్ళకు ఉపయోగపడేటటువంటి కొన్ని పద్ధతులను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఆహారంలో మార్పు రావాలి. ముందు తీసుకునేటటువంటి ఆహారాన్ని నేను నా వయసు పెరిగిన తర్వాత కూడా తీసుకుంటాను అంటే అదే క్వాంటిటీలో తీసుకుంటాను, అదే క్వాలిటీలో తీసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి అగ్ని వేరు, వయసు పెరిగే కొద్దీ అగ్ని మందగిస్తూ వస్తుంది. దీనికి మొట్టమొదటి వాళ్ళు చేయాల్సినటువంటి పని మాంసాహారులైతే మాంసాన్ని మానేయడం మొట్టమొదట వాళ్ళు చేయాల్సిన పని. ఒకవేళ వాళ్ళు మాంసాహారులైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మాంసాహారాన్ని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే పండ్లు ఊడిపోతూ ఉంటాయి. సో మాంసాన్ని తినద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. సో మొట్టమొదటిది మాంసాహారాన్ని మానేయాలి. రెండవది పండ్లు,
ఆకుకూరలు, కాయగూరలు, వీటిపైన ఎక్కువగా అధికమైనటువంటి బాగా ఉడికించిన ఆహారం. ఏదైనా ఉడికించే ఆహారం అయితే బాగా చక్కగా బాగా ఉడకాలి. ఉడికినటువంటి ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంతకుముందు 30 సంవత్సరాల వయసులో తీసుకునే క్వాంటిటీలో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తగ్గించేసేయాలి 60 సంవత్సరాలకు వచ్చేటప్పటికి. క్వాంటిటీ తగ్గే కొద్దీ మనకు పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. క్వాంటిటీ పెరిగే కొద్దీ పొట్ట అనారోగ్యానికి గురవుతుంది అగ్ని మందగించేటప్పుడు. సో ఆహారంలో మార్పు చేసుకోవాలి. మొదటిది కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు, కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. అధికంగా బరువును కలిగించేటటువంటి, గురుత్వాన్ని కలిగించేటటువంటి ఆహారాన్ని తగ్గించి లఘుత్వాన్ని కలిగించేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తేలికగా గురుత్వం అంటే బలంగా జీర్ణం అవడానికి చాలా కష్టం అవుతుంది. ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, వాటి బ్రేక్ చేయడం చాలా కష్టం. ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కొంచెం తగ్గించి ఎక్కువగా ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత ఆహారం తర్వాత శరీరానికి వ్యాయామం. శరీరానికి చిన్న చిన్న వ్యాయామాలు చాలు. వాళ్ళు మెలితిప్పే ఆసనాలు, పాదహస్తాసనం, లేదంటే తల్లకిందులుగా వేసే ఆసనాలు ఇవి చేయకూడదు. మయూరాసనం, శీర్షాసనం ఇలాంటి ఆసనాలు చేయకూడదు. మెల్లిగా చాలా సులభమైనటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి. ఫస్ట్ మెల్లగా కీళ్ళు కదిలించడం, అన్ని కీళ్ళు కదిలించడం, ఇట్లా ప్రతి కీళ్ళు కదిలించడం. శరీరంలో ఉన్న కీళ్ళన్నింటినీ రొటేటివ్ జాయింట్ అయితే రొటేట్ చేయాలి, లేదు ఫ్లెక్షన్ జాయింట్ అయితే ఫ్లెక్షన్ చేయాలి. సో ఈ అయిన తర్వాత చెయ్యగలిగితే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. చెయ్యగలిగితే, చేయలేకపోయినారు, శుభ్రంగా బోర్లా పడుకొని భుజంగాసనం, చాలా సులభమైన ఆసనం భుజంగాసనం. తర్వాత శలభాసనం, వేయగలిగితే ధనురాసనం, వెల్లెకిల పడుకొని మర్కటాసనం, ఏకపాద ఉత్తానాసనం, పవనముక్తాసనం, తర్వాత ద్విపాద ఉత్తానాసనం. చాలా చాలా చిన్నగా చేసే ఆసనాలు. శరీరాన్ని ఇక్కడ ఒకటే వాళ్ళు గమనించాల్సింది, వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, బ్యాక్వర్డ్ బెండ్ అవ్వాలి, సైడ్ బెండ్ రైట్ అండ్ లెఫ్ట్ అవ్వాలి, తర్వాత ట్విస్టింగ్ చేయాలి. అది కూడా చాలా మైన్యూట్ చాలు. ట్విస్టింగ్ అంటే జస్ట్ ఇంతవరకు చాలు. అంతేగాని వెనక తలను తీసుకొచ్చి ముందు పెట్టిన అవసరం లేదు. సో వయసు మళ్ళిన తర్వాత 16 సంవత్సరాల లోపు వేసేటటువంటి చిన్నపిల్లలు చాలా డైనమిక్గా చేయగలరు, చాలా ట్విస్టింగ్ ఆసనాలు చేయగలరు. కానీ వయసు మళ్ళిన తర్వాత వాతం శరీరంలో అధికమైన తర్వాత వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. సో ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో అంతే చేయాలి. లేదంటే వంచుకోవడానికి బదులుగా ఇంచుకుంటారు. ఇంచుకున్నారంటే మంచం పైన పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆసనాలని చేసే ముందు డాక్టర్ కన్సల్టెన్సీ ఉండాలి. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇవి చేయొచ్చు అని చెప్తే అనుభవజ్ఞుడైనటువంటి యోగా ప్రాక్టీషనర్ దగ్గర సాధన చేయాలి. యూట్యూబ్లో నేను చేసినాను, నాకు ఇక్కడ ఇరిగిపోయింది, నాకు ఇక్కడ వంగిపోయింది అని అన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. యూట్యూబ్లో చూసి చేయకూడదు. ఒక మాస్టర్ ఉండాలి, ఆయన యొక్క పర్యవేక్షణలో జరగాలి. సో ఇవి ఆసనాలు. తర్వాత ప్రాణాయామాలు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్. అంటే ప్రాణాయామం యుక్తంగా చేస్తే, అంటే ఇఫ్ యూ డూ ద ప్రాపర్ వే, ఇఫ్ యూ డూ ద ప్రాణాయామ ప్రాపర్ వే, ఆల్ ద డిసీజెస్ విల్ ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ. సో ఈ ప్రాణాయామాలని ఎన్నుకోవాలి. ప్రాణాయామాన్ని ముందు ఏ ప్రాణాయామం నాకు సూటబుల్, నా శరీరంలో ఏ తత్వం అధికంగా ఉంది, ఏమి చేసుకోవాలన్నది అనుభవజ్ఞుడు మాత్రమే చెప్తాడు. అనుభవజ్ఞుడు చెప్పిన ప్రాణాయామాన్ని చెప్పిన విధంగా చెప్పినంతసేపు చేయాలి. సో ఈ ప్రాణాయామాలు చేస్తే ఇంకా పూర్తిగా అన్ని వ్యాధులు పోతాయి. సో ఇంకా శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది, జఠరాగ్ని పెరుగుతుంది, వయసు కూడా తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా హఠయోగంలో ఏం చెప్తుందంటే, వ్యాధిగ్రస్తుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, వయసు మళ్ళిన వృద్ధులు కానీ ఎవరైనా సరే పట్టుదలతో సాధన చేస్తే
ఖచ్చితంగా సిద్ధి పొందుతారు అని చెప్పేసి అని చెప్తాడు ఘేరండ సంహితలో. ఓకే. సో వయసు మళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ఏ విధమైన యోగా ప్రక్రియలు చేయాలన్నా ముందు డాక్టర్ పర్యవేక్షణలో, అంటే డాక్టర్ సజెషన్స్తో ఒక యోగా మాస్టర్ పర్యవేక్షణలో చేస్తూ వెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.